ఒక ఊరిలో రాము అనే చిట్టి ఎలుక ఉండేది. రాము చిన్నదైనప్పటికీ చాలా తెలివిగా ఉండేది. ప్రతి విషయం ఆలోచించి చక్కగా చేస్తూ ఉండేది. ఒకరోజు రాము ఆహారం కోసం వెతుకుతుండగా ఒక చెట్టు కింద పెద్ద ముక్క చీజ్ కనిపించింది. అతను ముక్క తినబోతుండగా ఓ మ్రోగు వినిపించింది. మియావ్ అని మ్రోగింది. ఊరిలో ఉండే కిట్టు అనే పెద్ద పిల్లి. కిట్టు తినే వాటికి ఎవ్వరితోనూ పంచుకోదు. కానీ ఇప్పుడు మాత్రం కిట్టు మధురంగా మాట్లాడుతూ, అయ్యో రామో, ఆ చీజ్ నాదే, కానీ నువ్వు నా స్నేహితుడివిగా, చీజ్ని మనం కలిసి తినేద్దాం అని అంది. రాము వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది పక్కా ప్లాన్ అని. కిట్టు నమ్మలేని పిల్లి అని తెలుసు కాబట్టి రాము ఒక తెలివైన ఆలోచన చేశాడు. ఆహా కిట్టు, నువ్వు ఎంత మంచిదవో, కానీ చీజ్ చాలా శుభ్రంగా ఉంది, నీ చెయ్యి నీటితో కడగవు, అప్పుడే మనం తిందాం అని అన్నాడు. కిట్టు అహంకారంగా తన చేతులు కడగడానికి దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్ళింది. ఈలోపు రాము చీజ్ తీసుకుని మునిగిపోయేలా తన గుంతలోకి పరిగెత్తేశాడు. కిట్టు తిరిగి వచ్చేసరికి చీజ్ గాని రాము గాని కనిపించలేదు. గుంతలో నుంచి రాము నవ్వుతూ అన్నాడు, లోభానికి తెలివి ఎదురు కాదు అని. తెలివి ఉన్నవాడు ఎంతటి మాయను అయినా జయించగలడు. ఎవరి మీదైనా నమ్మకం పెట్టే ముందు ఆలోచించాలి. బాయ్ బాయ్.